ప్రాబ్లం. నా ఏంటి ప్రాబ్లం అంటారు. నాది 10 ఎకరాల ల్యాండ్ ఎవడు వేరే పేరున వస్తే నాది ఆక్రమించేస్తా ప్రయత్నం చేసేది. నాకు ఎన్నో కొన్ని కాగితాలు ఉండటం వల్ల నా దాని మీద రాలేదు. ఈయన పెట్టాడు పథకాలు పోల్డ్ అన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఏదో లైన్ అన్ని ఇవ్వగలిగాడా? అలాగే ఇంకా ఇప్పుడు 190 పెడితే ఆయన 300 పెడతాడు. అప్పుడు గెలుస్తాడు. గెలిచేస్తే ఇలాగే ఒకరికొకరు కత్తులు నూరుకుని మనం ప్రజలను పాడు చేస్తామే కానీ ఇందులో ఏంటంటే ఆవేశం. జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారంటే 190 చెప్తున్నాను. 100 పథకాలు పెట్టి గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు. 200 అంటాడు. రేపొద్దు మనం పిచ్చోళ్ళు ఇలా చేస్తామేగా. గెలితే వాళ్ళు పగలాలు మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. సో మరి రెడ్ బుక్ లాగా గుడ్ బుక్ అని చెప్పి రాసి పెట్టి ఏమంటే వాళ్ళు ఆ పథకం పెడితే రేపొద్దు గ్రీన్ బుక్ అంటాడు, రాత్రి నీలం పుస్తకం అంటాడు. ఈ బలం వచ్చిన తర్వాత ఎవడు మాట్లాడటానికి ఏంటండి? బలాన్ని బట్టే ఉంటుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పేసి అన్నారు. ఏమంటే ఆయన ఆలోచించాడు. ఇంకా ఎక్కువ ఏంటంటే ఆలోచిందంటే మామూలు పెన్షన్ ఇంకా ఏదో పెంచాలన్నారు. 4000 అన్నది 3000 అన్నది నేను పెంచలేను, హాస్పిటల్ చాలదు అన్నాడు. అలాగేం చెప్పలేదుగా. మరి ఈయన ఇస్తానన్నాడు, గెలిచాడు. ముందే దానికే సంతకం పెట్టాడు. అధికారంలో లేనప్పుడే ఇలా బెదిరిస్తున్నారంటే ఒకవేళ జగన్ గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఏమండి ఇంత ముందు జగన్ ఉన్నోడు మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అన్నాడు. ఇవాళ ఏంటి కుర్చీలో కూర్చున్నాడు. మరి లిక్కర్ స్కామ్ లో జగన్ గారు అరెస్ట్ అవుతారంటారా? ఏమండి నేను అంత పెద్ద నాయకుడిని కాదండి. నేను ఆల్రెడీ వ్యవసాయం చేసుకునే రైతు పెట్టిన. ఏపీలో మద్యం రేటు తగ్గిస్తా అని చెప్పారు కదా, తగ్గించారా మరి? ఏమన్నా తగ్గిస్తే బాగోలేదని ఆల్రెడీ చర్చ అసెంబ్లీలో పెడుతున్నారు. ఇప్పుడు తగ్గిస్తే గవర్నమెంట్ కి ఆదాయం రాదని ఆల్రెడీ సస్పెండ్ పడుతున్నారని నేను పేపర్ లో చదివా. తగ్గిస్తా అన్నారు కదా, ఏమండి తగ్గించాలని వాళ్ళకి గవర్నమెంట్ అండి. తగ్గిస్తే తగ్గించవచ్చు, రాత్రి వదిలేయచ్చు. ప్రతి నాయకుడు కూడా పెద్దోళ్ళని చేయాలంటారు. అందులో తడి ఉండాలి కదా. అది మరి సృష్టించాలి కదా. అవునండి, చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఫంక్షన్ అన్న వాళ్ళు బోర్డు ఇచ్చారు. సంవత్సరం అయిపోయింది. మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ఇబ్బందులు లేకుండా. ఒకడేమో మామూలుగా బడ్జెట్ లాస్ లో పెట్టి వెళ్తారు, చేస్తానని. ఒకడేమో చేయలేరు. అందులో ఇది ఏంటంటే మేము చెప్పేది చంద్రబాబు నాయుడు అంటే మీరు ఏ పార్టీ అని అడిగారు అనుకోండి, నేనేం చెప్పాలి? తెలుగుదేశం అంటాను. మీరు తెలుగుదేశం తరఫునే చెప్తున్నారంటారు. ఇప్పుడు పంట మీద మొన్న పంట అమ్మలేదు కదా, అంటే కొనుగోలు జరగండి. ఒడ్లు మేము తోలేసాం, తోలలేదని కొంత క్యాన్వాస్ చేస్తున్నారు. మేము తోలతం అయిపోయింది. మేము 400 బత్త తోలేం, 400 సారా. మీ ఏరియాలో అలాంటి ప్రాబ్లం లేదు? లేదు. వెళ్ళినాయండి. కొంతమంది ఏమో వర్షాలు కూడా సరిగ్గా ఎప్పుడు నెలలు నవంబర్ డిసెంబర్ లో వస్తాయండి. అప్పుడేమో వర్షాలు ఉంటాయి. ఆ వర్షాల గురించి ఎవరి మట్టుకాలు జడుచు పోకర్లకి వేరే విధానంగా అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు 15 కి ఫ్రీ బస్సు ఇస్తా అంటున్నారు. ఏంటండి ఫ్రీ బస్ ఇవ్వచ్చా? అవునండి, ఇప్పుడు అది పెట్టుకుంటేనే ఇస్తున్నారు. ఫ్రీ బస్ ఇస్తే మరి గవర్నమెంట్ ఎలా బతుకుద్ది? ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్. అవునండి, ఇక్కడ ఇచ్చేది తెలంగాణ. కొన్ని ఇబ్బందులు కలిగినాయి కదా. ఇక్కడ ఫ్రీ బస్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే మనకు 10 రూపాయలు టికెట్ తీసుకున్నారు. రేపు పొద్దున్న దీని మేనేజ్మెంట్ ఎంత అవుద్ది? ఏంటండి ప్రజల్ని ఎర్రేసి గెలుస్తానికి ఫ్రీ బస్ ఇస్తాం, మీకు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అంటున్నారు. ఇచ్చినవి ఇవ్వకోకుండా రైతులేమీ ఇదే అవ్వలేదు. కరోనా వచ్చిన బోళ్ళని ఖర్చు పెట్టారు. మరి ఇవన్నీ ఎక్కడ ఏం తెస్తారు? వాళ్ళు మట్టుకు మనం ఇప్పుడు నేను ఏదో వచ్చిందని అది ఇస్తానన్నా ఇది ఇస్తానన్నా ఇవ్వలేదంటే నేను ఏం చెప్తాను? అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఫ్రీ పథకాలు ఇచ్చి ప్రజల్ని బతకస్తులు చేస్తున్నా ఏమండి ఇచ్చారు, బతకస్తులు చేస్తున్నామని అది మన నాయకులే చెప్పారు. అంతే అంటే నేను ఏం చెప్పనండి. నేనేం చెప్పి అవునండి, ఈ బడ్జెట్ అంతా లాస్ లో ఉన్నదని ఆయన వెనక్కి చూస్తున్నారు. రాకపోతే ఎందుకేమన్నా గెలుతాకి ఇవ్వాలి. మోసం చేసినట్టు కానీ ప్రజలను ఊహించుకోవాలి. ప్రజల్లో ఉంది కానీ ఇదంతా మీలో ఉందా? మీరు ఏదైనా చేయగలరా? నేనేదైనా చేయగలరా? అంటే ఇప్పుడు బడ్జెట్ లోట్ లో ఉన్నప్పుడు ఫ్రీ పథకం ఎందుకు అని చెప్పేసి ఏమండి గెలుతాకి మామూలుగా గెలుతాకి బోల్డ్ అన్ని ఆక్షన్లు పెట్టచ్చు. గెలిచాక ఏంటి మళ్ళీ 5 సంవత్సరాలు. నేను ఆంధ్ర అండి మాది. నేనేం పెద్ద చదువుకున్న వాడిని కాదు, పెద్ద నాలెడ్జ్ ఉన్న ఆయన కాదు. ఏదో మీరు ఎగిరిచ్చేయని మాట్లాడుతున్నాను కానీ జగన్ గారు ఏమంటున్నారంటే రెడ్ బుక్ పాలన ఎక్కువ జరుగుతుంది. నేను కూడా అవునండి, మరి అది తప్పే.
అరెస్ట్ వంశీ అరెస్ట్ నాకే వచ్చిందండి ప్రాబ్లం. ఏమైంది నా ఏంటి ప్రాబ్లం అంటారు. నాది 10 ఎకరాల ల్యాండ్ ఎవడు వేరే పేరున వస్తే నాది ఆక్రమించేస్తా ప్రయత్నం చేసేది. నాకు ఎన్నో కొన్ని కాగితాలు ఉండటం వల్ల నా దాని మీద రాలేదు. ఎవరంటే ఏం చెప్తాండి జనం. ఎంతకాలం వస్తుంది అది జరిగి? అది జరిగి సుమారు 6 మాసాలు అవుతుంది. మేము చూసుకోలేదు. ఓకే, మీ దగ్గర అటు ఇటు కాగితాలు సరిగ్గా లేకపోతే ఉన్నాయి నా దగ్గర. మామూలు ఏమిటంటారు వెనక పాత ఓల్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఏంటంటే వైసీపీ వాళ్ళు కదండి ఎవరైనా.